ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులను సాధించిన ప్రముఖ భరతనాట్యం నృత్యకారిణి సుభా ధనంజయ్ మార్గదర్శకత్వంలో సాయిశ్రియ భరతనాట్యం మంత్రముగ్ధులను చేసింది. రవీంద్ర భారతి వేదికపై సాయిశ్రియ భరతనాట్యం రంగప్రవేశ కార్యక్రమం అందరినీ అలరించింది. ఏనుగు సురేష్ మణిరాధిక దంపతుల కుమార్తె సాయిశ్రియ ఏనుగు తన భరతనాట్యాన్ని ప్రదర్శించారు. సాయిశ్రియ 3 ఏళ్ల ప్రాయం నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందుతోంది. కార్యక్రమం తర్వాత సాయిశ్రియ మాట్లాడుతూ నాట్యకారిణిగా తనను తాను నిరూపించుకోవాలని అనుకుంటున్నానని, తద్వారా ప్రజలకు చేరువ కావాలనుకుంటున్నట్లు పేర్కొంది. ప్రపంచంలోని ప్రతి మూలకు కూచిపూడి నాట్య వైభవాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. సాయిశ్రియ తమ ఇన్స్టిట్యూట్లో చేరేందుకు వచ్చినప్పుడే ఆ చిన్నారి కళ్లల్లో మెరుపు చూసినట్లు ఆమె గురువు చెప్పారు. ఆమె తపన, గ్రహణ శక్తే ఆమెను నాట్యకారిణిగా తీర్చిదిద్దాయన్నారు. ఇక్కడ రవీంద్ర భారతిలో చేయాలని నాకు చాలా చిన్నప్పటి నుంచి ఉండేది, నాన్నకు కూడా ఉండేది. ఫైనల్గా అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా గురుగారు నా బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చారు నా అరంగేట్రం కోసం. దానికోసం చాలా 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 సంతోషం. అక్కడ సంధ్యా నాన్నని గురుగారితో నేర్చుకున్నాను. దాని తర్వాత ఆలాపన ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను. ఒక ఈజీగా 8 ఇయర్స్ దాకా సంగీతం భరతనాట్యం నేర్చుకున్నాను. ఫైనల్గా యూఎస్కి మూవ్ అయినప్పుడు 2018లో ఫైనల్గా యూఎస్కి మూవ్ అయినప్పుడు ఇంకో చరణ్య మ్యామ్ అని ఒక గురుగారితో నేర్చుకున్నాను. కానీ చరణ్య మ్యామ్ ఇవాళ ఇక్కడ హైదరాబాద్కి రాలేకపోయారు ఈ సంవత్సరం. సో ఈ గురుగారితో అరంగేట్రం చేస్తాను. యూఎస్లో చాలా పర్ఫార్మెన్సెస్ చేశాను. నా కాలేజ్లో యూనివర్సిటీ ఆఫ్ డెల్వేర్ అనే కాలేజ్లో చాలా పర్ఫార్మెన్స్ చేసేసాను. 5 ఏళ్ల వయసు నుంచి బాగా టైంలో యూఎస్ వెళ్ళిపోయాను. అక్కడ తను కంటిన్యూ అవుదామని బాగా అడిగి ప్రోత్సహించాను. సో ఆన్లైన్లో యాక్చువల్గా లాస్ట్ 2 ఇయర్స్ నేర్చుకొని ఈరోజు ఈ భరతనాట్యం కార్యక్రమాలు కండక్ట్ చేయడానికి వెరీ హ్యాపీ. ఇక్కడ రవీంద్ర భారతిలో చేయాలని నాకు చాలా చిన్నప్పటి నుంచి ఉండేది, నాన్నకు కూడా ఉండేది. ఫైనల్గా అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా గురుగారు నా బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చారు నా అరంగేట్రం కోసం. దానికోసం చాలా 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 సంతోషం. అక్కడ సంధ్యా నాన్నని గురుగారితో నేర్చుకున్నాను. దాని తర్వాత ఆలాపన ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను. ఒక ఈజీగా 8 ఇయర్స్ దాకా సంగీతం భరతనాట్యం నేర్చుకున్నాను. ఫైనల్గా యూఎస్కి మూవ్ అయినప్పుడు 2018లో ఫైనల్గా యూఎస్కి మూవ్ అయినప్పుడు ఇంకో చరణ్య మ్యామ్ అని ఒక గురుగారితో నేర్చుకున్నాను. కానీ చరణ్య మ్యామ్ ఇవాళ ఇక్కడ హైదరాబాద్కి రాలేకపోయారు ఈ సంవత్సరం. సో ఈ గురుగారితో అరంగేట్రం చేస్తాను. యూఎస్లో చాలా పర్ఫార్మెన్సెస్ చేశాను. నా కాలేజ్లో యూనివర్సిటీ ఆఫ్ డెల్వేర్ అనే కాలేజ్లో చాలా పర్ఫార్మెన్స్ చేసేసాను. 5 ఏళ్ల వయసు నుంచి బాగా టైంలో యూఎస్ వెళ్ళిపోయాను. అక్కడ తను కంటిన్యూ అవుదామని బాగా అడిగి ప్రోత్సహించాను. సో ఆన్లైన్లో యాక్చువల్గా లాస్ట్ 2 ఇయర్స్ నేర్చుకొని ఈరోజు ఈ భరతనాట్యం కార్యక్రమాలు కండక్ట్ చేయడానికి వెరీ హ్యాపీ. ఇక్కడ రవీంద్ర భారతిలో చేయాలని నాకు చాలా చిన్నప్పటి నుంచి ఉండేది, నాన్నకు కూడా ఉండేది. ఫైనల్గా అవుతుంది